హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల్లా. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ. నాన్ స్పాయిలర్ కాదండి, ఎందుకనంటే అసలు నేను సినిమా గురించే చెప్పట్లేదు కాబట్టి. అందరికీ తెలిసిన టాపిక్, ప్రతి ఒక్కడికి అస్సలు తెలియనోడు ఎవడో లేడు. మ్యాక్స్ ప్రతి ఒక్కడికి ఈ టాపిక్ మీద ఐడియా ఉంటుంది. ఏంటి అని అంటే అలేఖ్య చిట్టి పికిల్స్. నా టెంప్లెట్ చూసిన ప్రతి ఒక్కడికి అర్థమైపోతుంది నేను ఈ టాపిక్ గురించి మాట్లాడిపోతున్నానని. అదే ఏముందిరా, ఆల్రెడీ ట్రెండ్ అయిపోయింది, అంతా క్లోజ్ అయిపోయే టైంకి వచ్చి మాట్లాడుతున్నాం అని చాలామంది అనుకోవచ్చు. అంతా క్లోజ్ అయిపోయినా కూడా నేను ఒక 2 పాయింట్లు, జస్ట్ తక్కువే, ఎక్కువసేపు ఏం వీడియో ఉండదు, చెప్దామని అనుకుంటున్నా. ఏంటి అని అంటే, నేను లాస్ట్ 2-3 వీడియోస్లో సోషల్ మీడియా గురించి నెగిటివ్స్ పాజిటివ్స్ అని చెప్పి సోషల్ మీడియా గురించి 2-3 వీడియోలు పెట్టా. ఆ వీడియోలు చూసినోడికి క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి అని అంటే, సోషల్ మీడియా అనేది ఎంత చెత్తలో తయారైంది అని అంటే, మంచి కంటే చెడు అనేది చాలా ఎక్కువ ఉంది. నేను కూడా సోషల్ మీడియాలోనే ఉంటూ సోషల్ మీడియా గురించి అంటున్నాను. ఇన్ ద సెన్స్, మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. మనం మంచి పని చేస్తే పెరిగే పేరు కంటే ఒక ఎదవ పని చేస్తే వచ్చే పేరే ఎక్కువ. ఎందుకు అని అంటే, ఇప్పుడు నువ్వు నెగిటివ్గా ఒక ట్రోల్ చేయి, ఆడు మంచోడైనా ఎదవైనా అదే ట్రెండ్ అవుతుంది తప్పితే, ఒక ఎదవ దగ్గరికి వెళ్ళని మంచోని చేస్తే మటుకు అదేం ట్రెండ్ అవ్వదు. ఎందుకంటే సోషల్ మీడియా నైజం అలా తయారైంది. సోషల్ మీడియా నైజం అని అనకూడదు, సోషల్ మీడియాలో ఉండే క్రియేటర్స్ నైజం అలా తయారైంది. ఏదైనా బయట ఒక అడ్డమైన మంచి ఇష్యూలు జరిగితే అది అవసరం లేదు. ఏమైనా నాశనాలు అయిపోతుంటే జనాలు, అది అవసరం లేదు. అక్కడ కొన్ని వేల చెట్లని, కొన్ని వేల అవన్నీ తీసేస్తే అది అవసరం లేదు. కానీ మనకు కావాల్సిందల్లా ఏంటి అని అంటే అలేఖ్య చిట్టి పికిల్స్. వాళ్ళు అంతంత రేట్లు ఎందుకు పెట్టారు, అంతంత రేట్లు పెట్టినందుకు మనం అడగగానే అమ్మాయి ఎందుకు తిట్టింది, ఇది మనకు కావాలి. ఎందుకనంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా సావదొబ్బేయాలి. వాళ్ళని ఎలా సావదొబ్బాలి అని అంటే, మనిషి ఉంటే ఏంటి పోతే ఏంటి, మనకు కావాల్సిన ట్రెండింగ్ న్యూస్ వచ్చేసింది, మనకు కావాల్సిన వ్యూస్ వచ్చేసినాయి, మనం సంపాదించవలసిన డబ్బులు సంపాదించేసుకున్నాం. ఇదే మనకు కావాలి. ప్రతి ఒక్కడు ఎవడెవడైతే ట్రోల్ చేసాడో వాళ్ళందరినీ అంటలా నేను, ఎవడైతే కావాలని చెప్పి ఇంక అదే పనిగా దీని అమ్మ జీవితం వదలకుండా కొడుతూనే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా. ఎస్, నేను సపోర్ట్ చేస్తున్నా అలేఖ్య చిట్టి పికిల్స్కి. ఎందుకు అని అంటారా, జస్ట్ ఒకటే రీజన్. వాళ్ళు సొంతంగా పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చిన రేటు పెడతారు. వాళ్ళ ఇష్టం వచ్చిన రేటు పెట్టినప్పుడు నీకు ఇష్టమైతే కొనుక్కో, లేదంటే మానేయి. అంతేకాని నువ్వు నాకు ఇంత రేట్లు ఎందుకు పెట్టావు అని అడిగితే వాళ్ళు ఫస్ట్ నార్మల్గానే రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. ఆ నార్మల్గా ఇచ్చిన రెస్పాన్స్ని బయటికి తీసుకురాలేదే. వాళ్ళు జస్ట్ బూత్ వీడియో, ఒక లీక్, ఏదైతే ఆడియో లీక్ అయిందో ఆ ఆడియో లీక్ని ఒక్కనే బయట పెట్టారు. దానిపైన ముందు డిస్కషన్ ఎవరికి తెలియదు అసలు ఏం జరిగింది. ఆ అమ్మాయి ముందు నుంచి అలా బూతులు తిడుతూ స్టార్ట్ అయింది. ఓకే, చాలామంది తెలుసు ఆ అమ్మాయి బూతులు తిడుతుంది, చాలా ట్రెండ్ అవుతుంది అన్న విషయం అందరికీ తెలుసు. బట్ ఒకటి, ఎంత ట్రెండ్ అయినా అవతల వైపు నుంచి యాక్షన్ లేకుండా యువతల వైపు నుంచి రియాక్షన్ అనేది ఉండదు. అది బేసిక్ సెన్స్. అది ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు ట్రోల్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ఆ అమ్మాయి బూతులు తిట్టడం స్టార్ట్ చేసింది. లేదంటే అప్పటిదాకా వాళ్ళు నార్మల్గానే బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ప్రమోట్ చేసుకున్నారు అన్నది మనకు అనవసరం. ఎలాగైనా ప్రమోట్ చేసుకోనండి, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ సొంతంగా వాళ్ళు ప్రమోట్ చేసుకుని వాళ్ళ సొంత డబ్బుతోనే పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సొంతంగా ఎలాగైనా చేసుకోవచ్చు. ఎంతైనా రేట్ పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. నువ్వు కొనుక్కో, లేదంటే మానే. సేమ్ ఇలాగే సినిమా టికెట్లు 300, 400, 600 పెట్టినప్పుడు ఎవడైనా మాట్లాడారా? మూసుకుని థియేటర్లకు వెళ్ళి కూర్చోలేదా? అంతంత రేట్లు పెట్టావని చెప్పి ఒకడు ఇద్దరు మాట్లాడతారు. దాన్ని ట్రెండ్ చేశారా? సినిమాని ఆపగలిగారా? లేదు. వీళ్ళని ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి. సినిమాలను ఎందుకు ఆపలేరు అంటే, అంత సత్తా మీకు లేదు కాబట్టి. దమ్ముంటే ఇలాంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. పనికి మాలిన విషయాలన్నింటినీ తీసుకొచ్చి ట్రెండ్ చేసి ఇంకా దాని వెనకాల జరిగిన విషయాలు ఏమీ పట్టించుకోకుండా, ఇది ఒకటే చాలు, మనకు ఒక కావాల్సిన టైం దొరికింది, మనకు కావాల్సిన ఆడియో దొరికింది, వేసేద్దాం. ఇది జనాల పద్ధతి అలా తయారైంది. సో ఈ టాపిక్ మీద నేను మాట్లాడదాం అనుకున్నా, బట్ ఎందుకులేని వదిలేసా. ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంది. అది చచ్చిపోయే స్టేజ్లోకి వెళ్ళిందని వీడియోలు చూస్తేనే తెలిసింది నాకు కూడా. నేనేమీ దగ్గరుండి అయ్యో ఏదో అయిపోయిందే అని నాకు తెలీదు. అయినా సరే దాంట్లో కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ స్క్రీన్లా కనపడుతుంది. ఐసీయూ అలా ఉంటుందా, జనరల్ వార్డ్లా ఉంటుంది. ఏంటి ట్రోల్స్ ఏంటి? అరే మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ట్రోల్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ప్రతి ఒక్కడు నీ దాకా వచ్చేదాకా సిచ్యువేషన్ ఎవరికీ అర్థం కాదు. అది నాకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా సరే. వాళ్ళకి స్టార్టింగ్ అర్థం కాలే. ఎంత తొందరగా ఎదిగారో
అంతకంటే ఘోరంగా పడిపోయారు. ఆ విషయం వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది. అన్నీ సైలెంట్గా ఉన్నారు. యూట్యూబ్ వదిలేస్తాను, నన్ను వదిలేయండి, వాళ్ళని వదిలేయండి, మా చెల్లిని వదిలేయండి, ట్రోల్స్ ఆపేయండి, ఎంత బతిమాలుతున్నారు. ఒక్కసారి సారీ చెప్పిన తర్వాత కూడా మీరు ఆపలేకపోతున్నారు అని అంటే ఆ టాపిక్ మీద ఎందుకంత ఎందుకంత ఇంట్రెస్ట్? అంటే మీకు వ్యూస్ దాని మీద వస్తాయనేనా? కోర్స్ మీ అందరికీ చాలా డౌట్ రావచ్చు, మరి అంత టాపిక్ మీద ఎందుకు అంత పిచ్చ అన్నప్పుడు నువ్వెందుకు ఈ వీడియో పెట్టావని. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవడో ఒకళ్ళిద్దరు నా అన్వేషణ వీళ్ళందరూ తప్పించి అరే వాళ్ళు చేసిన తప్పే కానీ వదిలేయండి అని చెప్పి వీడియో పెట్టిన వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పించి ఎవడు ఎక్కువ కనిపించలే. ఎందుకనంటే వదిలేయండి అన్నందుకు ట్రెండ్ అవ్వాల, పట్టుకుని నొక్కేయండి అనుకున్నందుకు ట్రెండ్ అయింది. ఇది జనాలు అలా తగలడ్డారు కాబట్టి సొసైటీ మనకి ఇలా తగలడింది. మన వరకు సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మనకంటూ ఎవడో దేకడం తర్వాత. అది ఆ ఒక్క పాయింట్ చెప్దామని అనుకున్నా. ఇది కొంచెం గట్టిగా మాట్లాడాను అని అవతలోడికి అనిపించినా సరే, మీకేమనిపించినా సరే, తిట్టాలనుకుంటారా తిట్టండి, కింద కామెంట్లో పెట్టండి. అరే నువ్వు మాట్లాడేది కరెక్ట్ అంటారా, కింద కామెంట్లో పెట్టండి. అసలు నీకెందుకు అంటారా, అది కూడా కింద కామెంట్లో పెట్టండి. కేవలం ఈ పాయింట్ని నేను చెప్పాలి అని అనుకున్నా, చెప్పేసా. దట్స్ ఇట్, ఐఎమ్ డన్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బై.